అయితే తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది రేషన్ కార్డు విషయంలో. రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 91,83,000 రేషన్ కార్డులు ఉన్నాయన్నట్టు. వీటిల్లో దాదాపు కొత్తగా వచ్చిన వాటిల్లో 2 లక్షల రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే గత 6 నెలల నుంచి ఎవరైతే రేషన్ ఒక్కసారి కూడా తీసుకోలేదో వాళ్ళ రేషన్ కార్డులు అనేది నిర్మోహమాటంగా రద్దు చేసి పడేస్తుంది. మీకు గనక రేషన్ కార్డు ఉన్నట్టయితే దగ్గరలో ఉన్న రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి రేషన్ అనేది తీసుకోండి, బియ్యము ఏదో ఒకటి తీసుకోండి, లేదంటే మీ రేషన్ కార్డు అనేది రద్దయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో రీసెంట్ గా 76,842 రేషన్ కార్డులను రద్దు చేసినట్టు తెలుస్తోంది. మొత్తం ఫిల్టర్ చేస్తుంది అన్నట్టు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పి. ఇందులో కనుక మీరు ఇచ్చిన డేటా, అందులో ఇచ్చిన మీరు ఏవైతే ఫామ్స్ ఇచ్చిర్రో అందులో ఏది మ్యాచ్ కాకపోయినా లేదా ఏదైనా తప్పుడు సమాచారం కనుక ఉన్నట్టయితే కూడా వాళ్ళ రేషన్ కార్డు అనేది రద్దు అవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఇంతవరకు తీసుకోనట్టయితే వెళ్ళి దగ్గరలో ఉన్న రేషన్ కార్డులో ఖచ్చితంగా తీసుకోండి. నాదేం పోయింది అనుకుంటే మాత్రం మీ రేషన్ కార్డు ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. జాగ్రత్త. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రేషన్ కార్డుల విషయంలో మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీలైతే షేర్ చేయండి.